రాజేంద్రనగర్లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. భార్యను భర్తను గొంతుకేసి చంపేశాడు దుండగుడు. ఆ భార్యను భర్తను గొంతుకోసి చంపేశాడు దుర్మార్గులు. బెడ్రూమ్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆ వృద్ధ దంపతులకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మృతులను షేక్ అబ్దుల్లా, రిజ్వానాగా గుర్తించారు. ఇంట్లోని నగలు, డబ్బు దోచుకు వెళ్లారు ఆ దొంగలు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దోపిడీ దొంగల పనిగా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. పోలీసులు ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చారు ఆ నలుగురు వ్యక్తులు. దంపతులిద్దరూ కూడా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు కావడంతో ఎప్పటి నుంచో రెక్కి నిర్వహించుంటారు. ఈ రోజు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు భావించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంది, అలాగే క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. ఇద్దరు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు కావడం, దాంతోపాటు వాళ్ళు ఆ ఫిజియోథెరపీకి సంబంధించి కంటిన్యూ అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిజియోథెరపీ అంటూ వాళ్ళు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రాజేంద్రనగర్లో ప్రస్తుతం ఈ జంట హత్యలు కలకలం రేపాయి. భార్యను భర్తను గొంతు కోసి చంపేశాడు ఆగంతకులు. బెడ్రూమ్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసి ఒక్కసారిగా అక్కడ వాళ్ళు షాక్ అయ్యారు. మృతులను షేక్ అబ్దుల్లా, రిజ్వానాగా గుర్తించారు. ఇంట్లోని నగలు, డబ్బు దోచుకు వెళ్లారు ఆ దుండగులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దోపిడీ దొంగల పనిగా వాళ్ళు అనుమానించడం జరుగుతోంది. ఫిజియోథెరపీ చేసేందుకు ఆ నలుగురు వ్యక్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దంపతులిద్దరూ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు కావడంతో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆ విషయాలు ఒకసారి చూసే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం క్లూస్ టీమ్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఏమైనా అప్డేట్ ఉందా కేసులో? ఆల్ రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్తో పాటు పోలీసుల ప్రత్యేక బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్లో విషాదం నెలకొంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకున్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు. పెట్రీషియా, ఈ కేసులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? నిందితులకి సంబంధించిన కీలక సమాచారం పోలీసులకు చిక్కిందా? ఎస్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబల్ మర్డర్ చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తని అతి దారుణంగా గొంతు కోసి మరీ దుండగులు చంపారు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అని కూడా తెలుస్తుంది. వాళ్ళ భర్త మాత్రం రిటైర్డ్ టీచర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ బిల్డింగ్ వద్దనైతే ప్రస్తుతం మొత్తం ఉన్నాం. ఈ ఘటన ఇక్కడనే చోటు చేసుకుంది. కొత్తగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. 5th ఫ్లోర్లో వాళ్ళు నివసిస్తున్నారు. ఈ బిల్డింగ్ అంతా కూడా ఆ భార్యాభర్తలది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. దుండగులు ప్రీ ప్లాన్డ్గా రెక్కి నిర్వహించుకొని మరి ఫిజియోథెరపీ అంటూ కూడా లోపలికి వచ్చారు. బుర్కా వేసుకొని మరి ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి. దాంట్లో లోపల ఉన్నది పురుషులే, కానీ ఆడవాళ్ళలాగా డ్రెస్అప్ చేసుకొని వాళ్ళు లోపలికి వచ్చారని కూడా తెలుస్తుంది. ఇద్దరు వృద్ధ దంపతులు కూడా చనిపోయారంటూ కూడా వాచ్మెన్ గమనించారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఒకవైపు వీళ్ళ నలుగురు పిల్లలు కూడా US లో ఉంటారని కూడా తెలుస్తుంది. బ్యాంక్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ వైఫ్. ఒకవైపు కొత్త అపార్ట్మెంట్, సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. మొత్తం మీద కూడా CCTV ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇద్దరిని కూడా ఫిజియోథెరపీ అన్న పేరు మీద మొదట ఇద్దరు లోపలికి వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇద్దరు వచ్చారని తెలుస్తుంది. ఒకరు బుర్కా ధరించుకొని ఫోన్ కాల్, అంటే ఈ దంపతులు ఇద్దరికి కూడా ఫోన్ కాల్ చేసి ఆ తర్వాత ఫిజియోథెరపీకి వస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. వాచ్మెన్ కూడా లోపలికి అలౌ చేశారంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళే ఈ ఘటన చోటు చేసుకుంది, వాళ్ళే చేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాళ్ళు పైకి వెళ్ళి మొత్తం దోపిడీ దొంగలంతా కూడా పూర్తిగా బంగారము, నగదు ఇవన్నీ కూడా దోచుకున్నారని తెలుస్తుంది. ఫోన్ చేసి, అంటే మొదట ఫోన్ చేసి మేము లోపలికి వస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. స్థానికంగా వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఘటన ఎలా చోటు చేసుకుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అసలు ఈ అపార్ట్మెంట్ అంతా కూడా సేఫ్టీగానే ఉంటుందా? ఈ కాలనీ అంతా కూడా పూర్తిగా ఎలా ఉంటుంది? అంటే ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ కూడా లోపలికి వచ్చి సాయంకాలం వేళ అతి దారుణంగా కత్తితో పొడిచి మొత్తం మీద కూడా నగదు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏం చెప్తారు దీన్ని? నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్, జుల్ఫీ నా పేరు. యాక్చువల్గా 10:30కి నాకు ఫోన్ వచ్చింది. ఈ కాలనీలో ఇక్కడ టెండెంట్గా ఉంటాడు ఒక ఆయన. నాకు సడన్గా ఫోన్ చేశారు, ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందంటే. సడన్గా నేను 10:30, 11 ఆ మధ్యలో నేను రావడం జరిగింది. రాగానే నేను ACPకు మళ్ళీ కన్సర్న్ ఇక్కడ CAకు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక 10-15 మినిట్స్లో వాళ్ళు ఇక్కడ వచ్చారండి. అయితే CC ఫోటేజ్ చూస్తే ఒక లేడీ బుర్కా వేసుకుని ఉంది, ఇంకో ఆయన వితౌట్ బుర్కా
వాచ్మెన్ చెప్పడం ఏంటంటే వాళ్ళు వచ్చిర్రు, నేను ఫోన్ అబ్దుల్లా ఎవరైతే మర్డర్ అయింది కదండి అతనికి ఫోన్ చేసిన, అతను పైకి రమ్మంటే నేను ఇడిచిపెట్టాను, వాళ్ళు పైకి వెళ్ళారు. ఇది ఆయన చెప్పాడు. ఆల్రెడీ ఈ దుండగులు వచ్చిన వాళ్ళు బుర్కాలో వచ్చారు, ఫోన్ చేశారు, ఫోన్ చేపించారు. ఎవరితో? వీళ్ళకి తెలిసిన వాళ్ళే. ఎవరికి అది తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాచ్మెన్ చేసిండు ఫోను ఎవరికైతే అబ్దుల్లాకు మర్డర్ అయింది కదా, సరే నేను రండి అని ఆయన చెప్పిండంట. ఈ ఎవరికి? వాచ్మెన్ కు. ఎంతమంది వచ్చారు? ఇద్దరు, ఒక బుర్కాలో ఉన్నారు, ఒకటి వితౌట్ బుర్కా రావడం జరిగింది. మళ్ళా ఆ వితౌట్ బుర్కా అనే అతడు ఒక 10 minutesలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిండు. ఆ బుర్కాలో ఉన్న వాళ్ళు మళ్ళీ చాలాసేపు తర్వాత రిటర్న్ వెళ్ళాడు. ఇది మహిళ కాదు అని అంటున్నాడు, మొగ ఆయన అని అని అంటుండు వాచ్మెన్. అది చూస్తే కూడా అట్లనే ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు వాచ్మెన్ ఆపేది ఉండే కదా సాధారణంగా. ఫోన్ చేశాడు ఎవరికి? ఓనర్ కు ఫోన్ చేస్తే ఆయన రమ్మన్నాడు కాబట్టి ఆయన వెళ్ళిండు పైకి. ఈయన కావచ్చు ఎవరో పిలిచిండేమో అని ఈయన పంపించినట్టున్నాడు. ఇటువంటి ఘటన ఎప్పుడైనా మీ కాలనీలో తరచూ చోటు చేసుకోవడం ఏదైనా ఉందా? సేఫ్టీ పరంగా ఎలా? సేఫ్టీ పరంగా ఇక్కడ నేను చాలా సార్లు ఈ కంప్లైంట్స్ ఉన్నాయండి నా దగ్గర. నేను కన్సర్న్ పిఎస్కు సెప్టెంబర్లో మరియు దాదాపుగా చాలాసార్లు ఇటువంటి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్హెచ్ఓకి చెప్పడం జరిగింది, ఏసీబీ గారికి కూడా కలిసి చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎన్నోసార్లు ఇక్కడ మొత్తం గంజా తాగి మొత్తం ఇక్కడ వేరే యాక్టివిటీస్ మొత్తం నైట్ అంతా. ఈరోజు కూడా మీరు నైట్లో వెళ్ళండి, నైట్ 12-3 o'clock వరకు అక్కడ కూర్చుంటున్నారు. 100 సార్లు ఫోన్ చేయడం, ఎటువంటి రెస్పాన్స్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుండి రావడం. ఇంకోటి ఈ కాలనీకి వెరీ పర్టికులర్గా కరెంట్ అనేది చాలా తక్కువ, బల్బ్స్లు వేయడం లేదు. దానివల్ల ఇక్కడ జమ అవుతున్నారు స్ట్రీట్ లైట్స్ వల్ల. ఎన్నిసార్లు మేము ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. కంప్లైంట్స్ 100 కంప్లైంట్లు ఉన్నాయి మా దగ్గర, కానీ ఎటువంటి రెస్పాన్స్ గవర్నమెంట్ తరఫున ఎటువంటి లేదు. ఈ కన్సర్న్ పిఎస్ తరఫున కూడా ఎటువంటి లేదు. వాళ్ళు వస్తారు, పెట్రోలింగ్ ఎన్నిసార్లు ఒక 5 minutes ఇట్లా అంటారు, కథం వెళ్ళిపోతున్నారు. ఎటువంటి అది గంజా అనేది ఇక్కడ చాలా జరుగుతుంది. మనం దగ్గర వెళ్తే మనకు కూడా కొట్టేస్తారు, చంపేస్తారు. కాబట్టి ఒక 10-15 మంది 10-15 లేదండి 100% మాకు ఎటువంటి సేఫ్టీ లేదు. ఈ ఘటన ఇద్దరు ఉంటారు. వీళ్ళు యాక్చువల్గా 15 days అయింది ఇక్కడ షిఫ్ట్ అయ్యి. 15 days మొదట రెడ్ హిల్స్లో వీళ్ళు ఉండేటోళ్ళు. ఈ బిల్డింగ్ అంతా మొత్తం ఈయననే. వీళ్ళ పిల్లలు 4 ఉంటారు మొత్తం యుఎస్లో. ఎక్కడ పని చేస్తుంటారు దంపతులు? ఇక్కడ ఈయన రిటైర్డ్, 77 years ఈయనది. ఎస్బీఐలో మంచి పోస్ట్ నుండి రిటైర్ అయ్యిండు. వీళ్ళ ఫ్యామిలీ అంతా మంచిది, మొత్తం బయట ఉన్నారు. వీళ్ళు 15 days తర్వాత 15 days బ్యాక్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు అంతే. అంటే వచ్చిన దుండగులు కూడా రెక్కి నిర్వహించుకొని వచ్చారా అనే దానికి ఖచ్చితంగా చెప్పొచ్చా? అయి ఉండొచ్చు మేడం. అది ఏందో ఇప్పుడు కావచ్చు. ఆ దుండగుల ఏం మనకు ఓల్డ్ ఏజ్ కదా, సీనియర్ సిటిజన్స్ ఏమన్నా దొరుకుతుందని లోపల నేను వెళ్ళి చూసాను. మొత్తము బట్టలు, చెల్లా చెదరు, బ్రీఫ్ కేసులు, బంగారం, నగదు ఇవన్నీ కూడా. ఇంకొకటి విషయం, అక్కడ ఒక బెడ్ మీద బంగారం అనేది నగలది మొత్తం ఓపెన్ బంగారం ఉంది ఆల్రెడీ ఇప్పటికి. కానీ డౌట్ ఏంటంటే వచ్చిన దుండగుడు మళ్ళీ బంగారం ఎందుకు తీసుకొని వెళ్ళాడు? అదొకటి. ఒకటైతే దొరికింది, అదేందో తెలియదు, మళ్ళీ మర్చిపోయిందా లేదా. మొత్తం ప్రతి బెడ్రూమ్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నది. చెప్పండి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేము చాలాసార్లు పోలీసులకు చెప్తున్నాం పెట్రోలింగ్ పెంచాలని. పర్టికులర్ ఇది ఏంటంటే జనచైతన్యం అంటే phase 1, phase 2, phase 3, phase 4 కూడా ఉంది. ఇక్కడ నియర్ అబౌట్ more than 2200 plots ఉన్నాయి మేడం ఇక్కడ. సో ఇక్కడ పెట్రోలింగ్కు ఒక సపరేట్ వెహికల్ ఖాళీ ఓన్లీ జనచైతన్యకి ఇవ్వాలి. ఇక్కడ ఏమైందంటే గోల్డెన్ హైట్స్, హీరానగర్, జనచైతన్య అన్నిటికీ కలిపి ఒకటే పెట్రోలింగ్ బండి. ఒక్కసారి ఆ దుండగుల ఫోటోస్ చూపించగలుగుతారా? లేదండి, ఒక్కసారి ఫోటోస్ చూపించండి. ఒకటే పెట్రోలింగ్ వ్యాన్ ఉంది మేడం. ఇంకోటి ఏమంటే ఫోటోస్ ఉన్నాయండి, అది నేను సీసీటీవీలో నేను రికార్డ్ తీసుకోలేను. అది ఉంది, నేను చూశాను. అదైతే నేనైతే చూశాను. ఇప్పుడు లేదు, అదైతే ఇతనిది మర్డర్ అయిన ఫోటో అయితే నా దగ్గర ఉంది, కానీ లోపల నేను తీసుకున్నా కాదు. ఏం చెప్తారంటే ఖచ్చితంగా మీకు పెట్రోలింగ్ కావాలి. 8 book points కి ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసాము పోలీస్ స్టేషన్ లో. బట్ టిల్ నౌ దేర్ ఇస్ నో రెస్పాన్స్ అబౌట్. ఇప్పుడు డీసీపీ వచ్చారు, అడిషనల్ డీసీపీ వచ్చారు, ఏం చెప్తున్నారు? ఏం చెప్పాడంటే ఈ రోజు నేను మిమ్మల్ని పిలుస్తాను, మాతో కోఆర్డినేట్ చేసి మీకు హెల్ప్ చేస్తాము, పెట్టుదాము అని అతను అయితే చెప్తున్నాడు.
మళ్ళీ అది చేస్తే మాకు చాలా బాగుంటుంది. ఈ గవర్నమెంట్ తరఫున, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి సెక్యూరిటీ లేదు ఇప్పుడు. ఇంత ఉంటే ఏ సెక్యూరిటీ ఎట్లా మేము ఉండాలి అనేది చాలా కాలనీ వాసులు మొత్తం చాలా ఈ భయంలో ఉన్నారు. మొత్తం చాలా భయంతో ఉన్న పరిస్థితి. కాలనీ వాసులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీ పరంగా కూడా మాకు ఎటువంటి ఒకవైపు చూసుకుంటే కూడా ఎటువంటి మాకు నార్మ్స్ కూడా పాటించకుండా, అంటే పోలీసులు మాకు సహకరించట్లేదు, పెట్రోలింగ్ కూడా ఇక్కడ రావట్లేదు, గంజాయి బాయ్స్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. తెలిసిన వాళ్ళే లోపలికి వెళ్ళారంటూ కూడా అనుమానాలు అయితే ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వాచ్మ్యాన్ కూడా వాళ్ళిద్దరు బుర్కాలో ఒక వ్యక్తి మాత్రం బుర్కాలో వెళ్ళాడని కూడా వాచ్మ్యాన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రధానంగా కూడా అతను బుర్కాలో వెళ్ళిన వ్యక్తి మగవాడై ఉంటాడంటూ కూడా వాచ్మ్యాన్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అపార్ట్మెంట్ అంతా కూడా 4 వైపులా కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరు, అంటే ఎక్కడ నుంచి వచ్చారు, కేవలము నగలు దొంగతనం చేయడానికి దోపిడీ దొంగలు అయి ఉంటారా, లేకపోతే ఏదన్నా గొడవ ఏదైనా ఉంది? ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆస్తి పరులు అని కూడా స్థానికంగా చెప్తున్నారు. 4 పిల్లలు కూడా యుఎస్లో ఉంటారు. అదే కాకుండా ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా కూడా వీలేదే అని కూడా తెలుస్తుంది. అదే కాకుండా 1 మంత్ క్రితం నివసిస్తే వాళ్ళు ఇప్పుడు ఇక్కడైతే ఉంటున్నారు. భారీగా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనే హత్య చేయించారా, చోరీ కోసమే హత్య చేయించారా, అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా కూడా ఏదైతే బిల్డింగ్ ఉందో ఇదంతా పూర్తిగా కూడా ఈ బిల్డింగ్ అంతా కూడా వీలేదని కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి అంటే మొదట 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఎక్కడైతే లోపలికి వెళ్ళిన సమయంలో కూడా ఫిజియోథెరపీ కోసం అంటూ కూడా చెప్తున్నారు. ఈ రాజనగర్ ఫ్లాట్ అంతా కూడా బిల్డర్ చేతనే ఇదంతా కూడా ఈ అపార్ట్మెంట్స్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారని కూడా తెలుస్తుంది. కొన్ని సేల్ అయ్యాయి, కొన్ని మాత్రం సేల్ అవ్వాలి. కొత్త బిల్డింగ్ కాబట్టి వీళ్ళు 5th ఫ్లోర్కి వచ్చేసారని తెలుస్తుంది. మొదట హైదరాబాద్ రెడ్ హిల్స్లో అయితే ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా అక్కడనే నివసిస్తున్న వాళ్ళు జస్ట్ 1 మంత్ బిఫోర్ వీళ్ళు ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. 1 మంత్ బ్యాక్ వీళ్ళు యుఎస్ వెళ్ళారు. వీళ్ళు 4 పిల్లలతో అక్కడనే కొన్ని రోజుల వరకు నివసించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారని కూడా తెలుస్తుంది. అసలు ఎవరు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అనేది కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. 5 ఫ్లోర్స్ వరకు లోపలికి వెళ్ళారు. తెలిసిన వాళ్ళే లోపలికి వెళ్ళుండొచ్చు అంటూ కూడా అనుమానాలు అయితే ప్రస్తుతం మొదలవుతున్నాయని చెప్పొచ్చు. ఇదంతా కాలనీ వాసులంతా కూడా ఎంతో ఆగ్రహం మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీ పరంగా అనేక సార్లు మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. దుండగుళ్ళు ఇక్కడిక్కడనే తిరుగుతున్నారు, గంజాయి బ్యాచ్ అంతా కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీస్ అయితే చూపించారు. పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ కూడా స్థానికంగా వాళ్ళు కాలనీ వాసులు అందరూ కూడా చెప్తున్నారు. ఒకవైపు నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రీ ప్లాన్డ్ పక్కా రెక్కి నిర్వహించుకొని మరి ఈ దుండగులు దాడి చేశారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. సచిన్. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. రాజేంద్ర నగర్లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. భార్యాభర్తను గొంతు కోసి చంపేశారు దుండగులు. బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు ఆ వృద్ధ దంపతులు. ఈ నేపథ్యంలో ఆ మృతుడిని షేక్ అబ్దుల్లా రిజ్వానాగా గుర్తించారు. ఇంట్లోని నగలు, డబ్బు దోచుకున్నట్టుగా తెలుస్తోంది ఆ దుండగులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దోపిడీ దొంగల పనిగా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఆ 4 వ్యక్తులు కూడా. దంపతులిద్దరూ కూడా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులుగా తెలుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసేవాడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. These are the disturbing visuals. Viewer discretion is advised.